నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వినిక డీటెయిల్స్ చూస్తే వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. వంశీ లక్ష్మపతి శివరామకృష్ణ ప్రసాద్ ను వైద్య పరీక్షల తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ తో పాటు పలు కీలక అంశాలపై వంశీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాప్ తో తనకు సంబంధం లేదని వంశీ చెప్పినట్లు సమాచారం. వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగిసింది. వంశీ లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్ ను వైద్య పరీక్షల తర్వాత పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పోలీసులు 3 రోజుల పాటు విచారించారు. టెక్నికల్ ఎవిడెన్స్ సీసీ ఫుటేజ్ తో పాటు పలు కీలక అంశాలపై వంశీని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే కిడ్నాప్ తో తనకు సంబంధం లేదని వంశీ చెప్పినట్లు సమాచారం. డైరెక్టర్ రాజమౌళి తనను వేధిస్తున్నాడని అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు శ్రీనివాసరావు అనే వ్యక్తి వీడియో రిలీజ్ చేశారు. తాను రాజమౌళి 34 ఏళ్లుగా ఫ్రెండ్స్ అని, కెరీర్ ప్రారంభంలో ఇద్దరు ఒకే అమ్మాయిని ప్రేమించారని వీడియోలో పేర్కొన్నారు. అయితే రాజమౌళి కోసం తన ప్రేమను త్యాగం చేశానని, ఇప్పుడు పెద్ద డైరెక్టర్ అయ్యాక ఆ విషయం ఎవరికైనా చెబుతానేమోనని తనను వేధిస్తున్నారని అన్నారు. ఇది తన సూసైడ్ వాంగ్మూలమని, రాజమౌళికి లైట్ డిటెక్టర్ టెస్ట్ చేయండి అని కోరారు. నంబర్ 1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రామా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. వీడేంటి పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడు అని మీరు అనుకోవద్దు. పబ్లిసిటీ చేసుకునేవాడు ఎవడో చనిపోవాలని అనుకోడు. అందుకే మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వాళ్ళలో ఎంఎం కీరవాణి, గుండం గంగరాజు గారు, చంద్రశేఖర్ ఇలేటి, అను రాఘవపూడి, మైత్రి మూవీస్ ఎంఓ చెర్రి, డ్రీమ్ ఫార్మర్ సుధీర్, ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్ళందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు. మేము ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ ఏంటి అనేది అందరికీ తెలుసు. స్టోరీలోకి వస్తే మాది 1990 నుంచి ఫ్రెండ్స్. మాది 34 సంవత్సరాల ఫ్రెండ్షిప్. రామాయణం మహాభారతం ఆడవాళ్ళ వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నాను, కానీ ఒక అమ్మాయి వల్ల మేము ఇలా అవ్వాల్సి వస్తుందని కళ్ళలో కూడా ఊహించలేదు. అందరి జీవితాలలోనే మా జీవితంలో కూడా ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి, తర్వాత నేను. యాజ్ ఇట్ ఈస్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఆర్యా 2. కానీ ముగ్గురం క్లోజ్ కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాంరా నేను రాజమౌళిని అడిగితే, ఏం చేస్తాం, మీరు సాక్రిఫైస్ చేయాలి అన్నాడు. అలా ఎలా కుదురుతుంది, అలా సాక్రిఫైస్ చేయడం కుదరదు, మనం ముగ్గురం కలిసి ఉందాం అన్నాను. అది దారుణంగా ఉంటుంది అన్నాడు. అప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, అప్పుడు నలుగురం కలిసి ఉందాం అన్నాను. అది చాలా చండాలంగా ఉంటుంది, సమాజం ఒప్పుకోదు అన్నాడు. పరిస్థితి ఏంటంటే కాలం అన్నీ మార్చేస్తుంది, మీరు సాక్రిఫైస్ అవ్వండి అన్నాడు. ఓకే అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయాను. ఎందుకంటే కెరియర్ బిగినింగ్లో ఉన్న ఎవరో వర్క్ లేదు. ఇదంతా శాంతినివాసన్ కంటే ముందు జరిగిన విషయం. అప్పటికి ఇంకా కెరియర్ పీక్స్ రాలేదు. ఈ చిన్న చిన్న గొడవలకి ఇమ్మెచ్యూరిటీతో కొట్టుకుని చేయడం కంటే ఇది బెటర్ కదా అని చెప్పి నేను సాక్రిఫైస్ అయిపోయి పని చేసుకుంటూ వచ్చాను. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆ నంబర్ 1 డైరెక్టర్ అయిన తర్వాత ఆడికి ఏమొచ్చిందంటే డౌటు, నేను ఇవన్నీ ఎవరికో చెప్పేశాను అని చెప్పి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడి కోసం సాక్రిఫైస్ చేసినందుకు నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే, ఒకసారి ఆడికి నాకు చిన్న ఆర్గ్యుమెంట్ జరిగితే మన స్టోరీని సినిమాకి ఎంత ఇస్తాను అని ఒక మాట అన్నందుకు నాకు నరకం అంటే ఏంటో చూపించాడు. నా రిలేషన్ భైరవగాడు, చెంపాగాడు, కార్తికేయ గారిని వీళ్ళందరినీ మేము పెంచాం. ఆడిని బాబా అంటారు, నన్ను బాబా అంటారు. అందరిని పెంచాం.
వీళ్ళందరూ దూరం అయిపోయారు, నా ఫ్యామిలీ మొత్తం దూరం అయిపోయింది. ఎందుకంటే ఈ నంబర్ 1 డైరెక్టర్ అయ్యేటప్పుడు ఈ శాసి చేస్తున్నాడు ప్రపంచాన్ని. ఇండియాస్ నంబర్ 1 డైరెక్టర్